ఏపీలో రెడ్ బుక్ వేధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. తప్పుడు కేసులు, బెదిరింపులు, బలవంతపు వాంగ్మూలాలు, అడ్డగోలు రిమాండ్ రిపోర్ట్లతో అత్యంత నీచమైన పాలన సాగిస్తున్నారు. మద్యం కేసులో కేసిరెడ్డిని, జత్వానీ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను ఇరికించడానికి రెడ్ బుక్ నే ఫాలో అవుతున్నారు పోలీసులు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్స్ ను, వైఎస్ఆర్సీపీ నేతల్ని కక్ష కట్టి కేసుల్లో ఇరికిస్తోంది కూటమి ప్రభుత్వం. మద్యం విషయంలో లేని స్కామ్ ని ఉన్నట్టు చిత్రీకరించిన సిట్ దాన్ని సమర్థించుకోవడానికి నానా పాట్లు పడుతున్న విషయం తాజాగా రాజ్ కేసిరెడ్డి అరెస్టు సందర్భంగా తేటతెల్లమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లోనే మద్యం కేసును నమోదు చేసింది. ఈ కేసును టీడీపీ ఆఫీసు డైరెక్షన్ లో విచారించడానికి వీలుగా ఓ సిట్ ను తెరపైకి తెచ్చింది. టీడీపీ నేతలు చెప్పినట్లుగా, ఎల్లో మీడియా రాసినట్లుగా సిట్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే రాజ్ కేసిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసింది. రాజ్ కేసిరెడ్డిని మంగళవారం మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు సిట్ విచారణలోని డొల్లతనం మొత్తం బట్టబయలైంది. ఒక పేరాలో నెలకు 50 నుండి 60 కోట్లు వసూలు చేసి ఇచ్చారని, ఇంకో చోట లంచాలను వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టారని, ఇలా ఒకే రిపోర్ట్లో పరస్పర విరుద్ధంగా రాసి పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. ఈ రిమాండ్ రిపోర్ట్ చూసి న్యాయమూర్తి కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు చెప్పినా మీ పద్ధతి మారడం లేదని సిట్ పోలీసులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే అరెస్టు చేసి ఆపై రిమాండ్కు అడుగుతారా అని ప్రశ్నించింది కోర్టు. నిందితుడు పబ్లిక్ సర్వెంట్ కానప్పుడు పీసీ యాక్ట్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది. ఈ కేసులో ఎంత నగదు, వస్తువులు సీజ్ చేశారు అని ప్రశ్నిస్తే పోలీసుల దగ్గర సమాధానం లేదు. తాను ఇచ్చినట్టుగా ఉన్న ఈ స్టేట్మెంట్ పోలీసులు సిద్ధం చేసిందని, తాను ఎక్కడా సంతకాలు చేయలేదని రాజ్ కేసిరెడ్డి జడ్జి ముందు స్పష్టం చేయడంతో పోలీసుల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులను టార్గెట్ చేయడానికి కూటమి ప్రభుత్వం సృష్టించిన జత్వానీ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేశారు. హనీ ట్రాప్ నేర చరిత్ర కలిగిన ముంబైకు చెందిన మోడల్ కాదంబరి జత్వానీ ద్వారా తప్పుడు ఫిర్యాదు చేయించి ఇప్పటికే పోలీస్ అధికారులను సస్పెండ్ చేసి వేధిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొన్న విద్యాసాగర్ కి బెయిల్ వచ్చింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఐపీఎస్ అధికారులు క్రాంతి రాణా, విశాల్ గున్నీలకు కూడా ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. తాను తప్పు చేయలేదని నమ్మిన పిఎస్ఆర్ ఆంజనేయులు ముందస్తు బెయిల్ కి కూడా దరఖాస్తు చేసుకోలేదు. చంద్రబాబు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారన్న కక్షతోనే ఇప్పుడు పిఎస్ఆర్ అరెస్టుకు టీడీపీ కుట్ర చేసింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పిఎస్ఆర్ ఆంజనేయులను అదుపులోకి తీసుకుని నేరుగా విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు విచారించి రాత్రంతా సిఐడి కార్యాలయంలోనే పిఎస్ఆర్ ను ఉంచేశారు. జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో న్యాయమూర్తి ఎదుట పిఎస్ఆర్ ఆంజనేయులు తన వాదనలను తానే స్వయంగా వినిపించారు. జత్వానీ కేసులో ఏం జరిగిందన్న అంశాలను జడ్జికి పిఎస్ఆర్ వివరించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పాత్ర లేకపోయినా తన మీద కేసు పెట్టారని జడ్జి ముందు వాదన వినిపించారు. మాజీ డీసీపీ విశాల్ గున్నీని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో ఆయన అప్రూవర్గా మారారని వెల్లడించారు. 164 స్టేట్మెంట్ ఇవ్వమని విశాల్ గున్నీని అడిగినా ఇవ్వడానికి ఆయన నిరాకరించారని, తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే ముందస్తు బెయిల్కు వెళ్లలేదని జడ్జి ముందు స్పష్టం చేశారు. కేసుతో సంబంధం ఉన్న పోలీస్ అధికారులందరి వాంగ్మూలం తీసుకున్నామని, విశాల్ గున్నీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పిఎస్ఆర్ ను అరెస్టు చేశామని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించారు. కోర్టు రిమాండ్ విధించడంతో పిఎస్ఆర్ ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇంటెలిజెన్స్ విభాగాధిపతులకు పోలీసు శాఖ విధుల్లో ప్రత్యక్ష ప్రమేయం ఉండదు. కేవలం కక్ష కట్టి పిఎస్ఆర్ ను ఈ కేసులో ఇరికించారు. డీజీ స్థాయిలో ఉన్న అధికారిని జత్వానీ కేసులో ఇరికించి సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదే కేసులో అక్రమంగా అరెస్టు చేయడంతో పోలీస్ అధికారులే విస్తుపోతున్నారు.